సిహెచ్సిలోనే వారు పని చేస్తున్నారు. మీకైతే ఎంత చేయవచ్చు? మాకు అంటే మీ టీం అందరూ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, అనస్థెటిషియన్ ఉన్నారు, మీరు ఉన్నారు. బేసిక్ చేసి ఉన్నారు. బట్ ఇంకా కూడా కన్స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో దాన్ని కూడా త్వరలోనే అందరు కన్సర్న్డ్ ఆఫీసర్స్తో సమీక్షించి త్వరగా వర్క్ని చేయమని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కొంతమంది కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని ఎసెన్షియల్ డ్రగ్స్ ఇవ్వడంలో ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో డాక్టర్స్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫార్మసిస్ట్కు సో కొంతమంది కాంబినేషన్ డ్రగ్స్ అడుగుతున్నారని అడగడం జరిగింది. సో ప్రజలకు ఎక్కువ మందికి ఎటువంటి డ్రగ్స్ కావాలో సో అది ఒకసారి రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ సిహెచ్సి ప్రతిపాడు లాస్ట్ 1.5 years నుంచి ఇప్పుడు ఫంక్షన్లోకి వచ్చి ఉంది. సో ఇప్పుడే డెలివరీస్ ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టాఫ్స్ చూస్తే, డాక్టర్స్ చూస్తే అంటే మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే గైనిక్ అవ్వచ్చు, పీడియాట్రిషియన్స్, అనస్థెటిస్ట్, ఎంసీహెచ్ టీమ్ పూర్తిగా ఈ ముగ్గురు కలిసినది ఎంసీహెచ్ టీమ్ అంటాము. సో అది మనకు ఈ హాస్పిటల్లో అందరూ కూడా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో బట్ వారికి ఇప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే సో ఎక్కువ మనము డెలివరీస్ని సిహెచ్సిలోనే ఇక్కడ చేయాలి. సో దానికి వేరే జీజీహెచ్కి రెఫర్ చేయకుండా, అదేవిధంగా వేరే బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి రెఫర్ చేయకుండా అందరినీ కూడా దానికి ఆశాస్, ఏఎన్ఎంస్ వారితో సమన్వయం చేసుకుంటూ సో వారు ఎక్కువ మందిని ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడే డెలివరీస్ పెంచాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య ఇక్కడ ఈ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, అదేవిధంగా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో వాటి అన్నింటిపైన దృష్టి పెట్టి సో త్వరలోనే వీలైనంత త్వరలో ఇక్కడ సిహెచ్సి ప్రతిపాడిని మంచిగా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలుస్తుంది.